చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా మాసాయిపేట గ్రామానికి చెందిన మోతి జనార్దన్ పోలీసులను చూసి తన ద్విచక్ర వాహనాన్ని వదిలిపెట్టి పారిపోతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టగా తనతో పాటు తన స్నేహితులతో కలిసి 15 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకోవడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మెదక్ జిల్లా చేగుంట, తూప్రాన్, నిజాంపేట్ మండలాల్లో బైకులు దొంగలు ఇస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జనార్దన్ తో పాటు తన స్నేహితులు లక్ష్మణ్, జగన్ జలసాలకు అలవాటు పడి డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. దొంగలించిన వాహనాలను కొనుగోలు చేసిన శ్రీకాంత్, దొంగతనానికి పాల్పడ్డ మరో ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుని రిమాండ్కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన చేగుంట పోలీసులను మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు. రమేష్ ఓకే, ఈరోజు చేగుంట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH-44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తాడు, ఈయన మాసాయిపేట గ్రామము. అండ్ ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితోటి కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉండు. దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి, వాటిల్లో మనం మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిళ్ళు ఎవరియో తెలియదు, వాడు డిఫరెంట్ ప్లేసెస్ లో దొంగతనం చేసుకుని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్ గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మేము మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈ రోజు వీళ్ళు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతున్నాయి బాగా. దాన్ని మేము 1 వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్ మన తూప్రాన్ డిఎస్పీ గారు, తర్వాత రామాయంపేట సిఏ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేగుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీము హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచిగా పనిచేసినారు. వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎక్యూజ్ని మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.